తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంలో కాకినాడ జిల్లాలో 1.02 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. P4 కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ షణ్మోహన్ మార్గదర్శిగా తాను స్వీకరించిన బంగారు కుటుంబాల్లో 3 కుటుంబాలను ఆయన సందర్శించారు. తొలుత పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామం సుబ్బారాయుడుపేటలోని దొండపాటి చార్లెస్ కుటుంబాన్ని, జగంపేట మండలం కాట్రోపల్లి గ్రామం ఏనుగులమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న శాంతా నాగదుర్గ కుటుంబాన్ని, ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలోని మాదే రమణ కుటుంబాలను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆ కుటుంబ సభ్యులతో సమావేశమై వారి అవసరాలు, ప్రస్తుత కుటుంబ ఆర్థిక పరిస్థితిని, విద్యుత్ కనెక్షన్లు, దీపంటు, రేషన్ సరుకులు, ఇతర సదుపాయాల వివరాలను ఆరా తీశారు. సీఎం గారు డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్ ప్రకారం మనం ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ P4 అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమందిని మార్గదర్శకులుగా, అంటే ఎవరికైనా మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళని మార్గదర్శకులుగా, సాయం అవసరమైన ఫ్యామిలీస్ని, బంగారు కుటుంబాలకు మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో 1,00,000 కుటుంబాలు దాకా ఉన్నాయి. అందులో ఇప్పటివరకు మనం మొన్నే ఒక మీటింగ్ జరిగి విజయవాడలో కూడా మొత్తం అందరూ ఎంత స్పీడ్గా ఈ ఆగస్ట్ 15th ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక మార్గదర్శి కుటుంబానికి టైఅప్ చేయాలన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మొదటి అడుగుగా మన జిల్లాలో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే రైట్ ఫ్రమ్ కలెక్టర్ దగ్గర నుంచి కింద సచివాలయ ఎంప్లాయీ వరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ స్థాయి బట్టి, సచివాలయ ఎంప్లాయీ అయితే ఒక కుటుంబాన్ని, నా స్థాయిలో నేను ఒక 5 కుటుంబాలని అలాగా ర్యాండమ్గా ఐడెంటిఫై సెలెక్ట్ చేసుకొని వాటిని బంగారు కుటుంబాలుగా దత్తత అనకూడదు కానీ వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇది ఈరోజు పత్తిపాడు ఊర్లో ఈరోజు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవడం, అండ్ దానికి ఈరోజు ఒకసారి కలిసి ఆ ఫ్యామిలీలో ఏం చేయగలం, ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి కనుక్కోవడం జరిగింది. ఇలాగే మొత్తం ఆల్ స్టాఫ్, ఇన్ఫ్యాక్ట్ మీరండి మీరు 3, మీరు 5. సో ఇలాగ ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఆఫీసర్ ఇట్లా ఈ నెక్స్ట్ 1-2 వీక్స్లో వాళ్ళకి సంబంధించిన ఆల్ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకోవటం, అండ్ రేపేళ్ళుండి ఒకసారి అందరికీ ట్రైనింగ్స్ పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్, అంటే ఇది 3వ ఫ్యామిలీ, నాకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఏ ఫ్యామిలీలో ఎలాంటి మనం చేయగలుగుతున్నాం, ఎలాంటివి చేయలేకపోతున్నాం అనేది నా వైపు నుంచి జిల్లా కలెక్టర్గా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. కొంచెం ఒక ట్రైనింగ్ లాంటిది పెట్టుకొని ఈ నెక్స్ట్ 2 వీక్స్లో ప్రతి ఫ్యామిలీని, బంగారు కుటుంబాలని ఎవరైతే ఆఫీసర్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని కలిసి వాళ్ళ అవసరాలు ఏదో కనుక్కొని దాని తర్వాత ఏవి చేయగలము, ఏవి చేయలేమో చూసుకొని నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసిక్గా అందరికీ ఆఫీసర్స్కి అర్థమైతే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి రేపు ఒక సర్పంచ్ లేదా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఏం చేద్దామంటే నేను ఆలోచించడానికి చెప్పడానికి మాకు అర్థం కానప్పుడు మేము చెప్పలేం కదా. సో ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఆఫీసర్స్ ముందడిగేస్తే మీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ కలుస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేయడం. వన మహోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు పాల్గొన్నారు. అనంతరం కోరుమిల్లి గ్రామంలో మండల సమైక్య భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎన్ఆర్జీఎస్ స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, కోరుమిల్లి సర్పంచ్, వార్డు సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి బయటకు వస్తే మొక్కలు కొట్టేయాలి, పరదాలు నడిచే ప్రభుత్వం అని మీరు చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ మొక్క కొట్టకూడదు, ఎవరైతే మొక్కలు నాటి కార్యక్రమం చేస్తారో వాళ్ళందరినీ ప్రోత్సాహాలు ఇచ్చే ప్రభుత్వంగా, ఇది రైతును ఆదుకునే ప్రభుత్వంగా ఈరోజు మరి ఈ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలతో ఎంతో నమ్మి మనల్ని ఈరోజు ఓట్లు వేశారు జనం. డబ్బులు ఉన్నా లేకపోయినా మనం పనిచేయాలని మంచి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ప్రతి విలేజ్లో కూడా అన్ని రోడ్లు వేసి కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టిందని మీకు తెలుసు. మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు కోరుమిల్లి రావడానికి ఎలా వెళ్ళాలని ఒక పైలట్ని పంపించి ఓ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఏ రోడ్డు అయితే కారు వెళ్తుందని చూసే పరిస్థితి నుంచి ఈరోజు ఈ కోరుమిల్లి గ్రామానికే కాకుండా ఇటు చింతపల్లి నుంచి మేనువల్లూరు కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇవాళ చేపట్టడం మీకు తెలుసు. గడిచిన ప్రభుత్వంలో రైతులు ధాన్యం తోలి
ఎక్కడికి తోలాలి, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు రైతు ఉంటే ఈరోజు రైతు అకౌంట్లోకి 48 గంటలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇదివరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంతమంది నెగ్గినా ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే ఎక్కడ ఒక చెప్పడం మట్టి కానీ లేకపోతే పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో ప్రతి గ్రామాన్ని గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రతి గ్రామం బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఎక్కడైనా బయట ఒక సర్పంచ్గా వెళ్ళి చెప్పాలంటే వాళ్ళ రోడ్డు మేము వేయించామని చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం మీరు చేయలేరు, మళ్ళీ ఇప్పుడు చేస్తే విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఎందుకో నాకు అర్థం అవదు. ఈ గ్రామంలో P4లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సాధించారో ఈ గ్రామం ముందంజలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ డ్వాక్రా భవనం నిర్మాణానికి మరి సుండూరి సుబ్బారావు గారు కుమారులు మరి దాదాపుగా 2,25,000 ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని మళ్ళీ అలంకరించి ఇది ప్రజల వినియోగంలో తెచ్చినందుకు వారి కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టించడం జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇంకొక 1,28,00,000 మనకి ఏదో ముఖ్యమైన రోడ్లు మిగిలిపోయిస్తారంటే ఇచ్చారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి గ్రామంలోని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం ఇది. మరి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. సింహాచలం కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామివారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. తొలి పావంచ నుంచి మొదలైన ప్రదక్షిణ పాత గోశాల మీదుగా తిరిగి సింహాచలం చేరుకుని ముగుస్తుంది. భక్తుల గిరి ప్రదక్షిణ కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఇనుప దిమ్మలు సిద్దం చేశారు. దారి పొడవునా వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాద వితరణ, తాగునీరుతో పాటు వైద్య శిబిరాలు, పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆ మహనీయుడి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలకు పోలీసులు అనేక ఆంక్షలు విధించడం బాధాకరమని అన్నారు. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహంతో జరుపుకోవాలి. బరువెక్కిన హృదయంతో ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాము. చాలా బాధాకరం. పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం ఇంత డెడికేట్గా పనిచేసే ముఖ్యమంత్రి మరొకరు లేరు. ఇంత పేరు సంపాదించుకున్నారు. ప్రజల్లో ఎంతో గొప్పగా ఎదిగిపోయాడు. ఆయన మరణ వార్త వింటానే కొన్ని గుండెలు తట్టుకోలేక ఆగిపోయినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనాదిగా జరుగుతున్నటువంటి, ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఆయన జయంతి వేడుకలు, ఆయన విగ్రహం ముందు మరి పూల మాల ఆయనతో నివాళులర్పించి ఆయన పక్కనే
మరి కేక్ కట్ చేసి అందరూ జయంతి ఉత్సవాలు జరుపుకునేవాడు. అట్లాంటి దానికి ఆంక్షలు పెట్టారు. ఇది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం అని కూడా నేను తెలియజేస్తున్నాను. రోజు రోజుకి పోలీసు వ్యవస్థ ఎంతో హుందాతనంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ దిగజారిపోయేదానికి కొంతమంది అధికారులు అయితే అతి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కొంతవరకే హద్దు ఉంటుంది. కోర్టులు ఒక పక్క అక్షంతలు వేస్తూ ఉన్నాయి. అయినా కూడా కొంతమందిలో మార్పు లేకుండా అందరిని మనం అనలేం, కానీ కొంతమంది అధికారుల్లో మార్పు మరి ఏమి కనిపించడం లేదు. బాధాకరం. డిఎస్పీ గారు అందరినీ ఆదరిస్తారు. ఆవిడ కూడా పర్మిషన్ కోసం అడిగితే ముందుగా నేను చెప్తానని చెప్పి తర్వాత ఫోన్ ఎత్తకుండా సిఐ గారి ద్వారా లేదండి పర్మిషన్ లేదని చెప్పడం చాలా దురదృష్టకరాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క వాళ్ళు పెట్టిన ఆంక్షలకు మనసు బరువెక్కితే రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా బాధ పెట్టిందని కూడా నేను తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. నల్లపరేట్లు జిల్లాని స్టేట్ లెవెల్లో, ఉమ్మడి స్టేట్ లెవెల్లో పేరు తెచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఒక 3-4 కుటుంబాలు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నెల్లూరు అంటే అంత గౌరవం నిలిపిన దాంట్లో కూడా నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. అట్లాంటి కుటుంబంలో మంత్రిగా సుదీర్ఘంగా పనిచేశారు. 40 ఏండ్లు రాజకీయాల్లో మరి వాళ్ళు గెలిపోవటములు చూస్తూ మరి గొప్పగా ప్రజాపాలన చేసినటువంటి నల్లపరెడ్డి కుటుంబం మరి మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, సమయానికి భగవంతుడు ఆకాంక్షేమో సమయానికి ఆయన ఆ ఇంట్లో లేకుండా పోవడం, వారి కుమారులు నిజంగా గంజాయి మోపలు 100 మంది పైగా వచ్చి ఇంట్లో ఎవరూ లేరు. మహాతల్లి మరి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శ్రీలక్ష్మమ్మ లక్షలాది మందికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం ప్రదానం. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డుతో సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.